సింహాచలం కొండపై భక్తి సాంప్రదాయాలతో గొప్ప పండుగల్లో ఒకటైన చందనోత్సవం మనం జరుపుకుంటున్నాం. విశాఖపట్నం సముద్ర తీరాన ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్ అనే నమ్మకంతో నడిచే సంస్థ ఉంది. అదే వైజాగ్ వాలంటీర్స్ అసోసియేషన్. ఈ ఆధ్యాత్మిక అనుభవం వెనుక చాలా ప్లానింగ్ ఉంది. వైజాగ్ వాలంటీర్స్ ప్రతి భక్తుడు సురక్షితంగా మరియు సౌకర్యంగా ఉండేటట్టు ప్లాన్ చేశారు. టెంపుల్ ప్రాంగణాన్ని జోన్స్గా విభజించి ప్రతి వాలంటీర్కి వాళ్ళ పని, వాళ్ళ టైం చెప్పారు. జనసమూహాన్ని కంట్రోల్ చేయడానికి 700 మంది వాలంటీర్స్ని టైం స్లాట్స్గా విభజించి ప్రతి స్లాట్లో 400 మంది వాలంటీర్స్ ఉండేలా చూసుకున్నారు. ఒకటి గుర్తుంచుకోండి, ఓకే? మనం సర్వీస్ చేయడానికి వచ్చాం, సర్వీస్ మీదే ఫోకస్ చేద్దాం, ఓకే? వేలాది భక్తులు కొండకొచ్చే దారిలో చాలా అలసిపోయి ఉన్నారు. వాళ్ళ అలసట తీర్చడానికి మన వాలంటీర్స్ నీళ్లు పంపిణీ చేశారు. జనసమూహాన్ని కంట్రోల్ చేశారు. దారి తెలియని వాళ్ళకి సమాచారం అందించారు. ఈ గొప్ప కార్యక్రమంలో వైజాగ్ వాలంటీర్స్ ముఖ్య స్తంభాలుగా నిలిచారు. కానీ అన్నీ సరిగ్గా జరుగుతున్నాయి అనుకున్న సమయంలో రాత్రి 2 గంటలకు ఆలయ ప్రాంగణంలో తుఫాన్ వచ్చింది. తీవ్ర గాలులు వేచాయి. టెంట్లు పడిపోయాయి మరియు వాల్స్ కూలిపోయాయి. ప్రతి ఒక్కరి భక్తిని పరీక్షించాయి. కానీ వైజాగ్ వాలంటీర్స్ తడిచిపోతున్నా సరే వెనకాడకుండా ధైర్యంగా ముందుకు వచ్చారు. టెంట్లు భద్రపరిచారు, ఎక్విప్మెంట్ రక్షించారు, శిథిలాల మధ్యలో ప్రాణాలు కాపాడారు. ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రాకముందే ఒక ప్రాణాన్ని కాపాడారు. గోడగొడుకుని అర్థమం వేసరికి ఆ చుట్టుకున్నట్టు వైజాగ్ వాలంటీర్ వాళ్ళు వచ్చి హెల్ప్ చేశారు. నా వెనకున్న వాళ్ళు కూడా వైజాగ్ వాలంటీర్ సేవ్ చేశారు. వైజాగ్ వాలంటీర్స్ ఆలయ అధికారులు, పోలీసులతో కలిసి భక్తులని అంబులెన్స్లో హాస్పిటల్కి చేర్చారు. కానీ ఆ రాత్రి మేము 8 భక్తులని కోల్పోయాం. చాలామంది గాయపడ్డారు. తుఫాన్ ఆగాక మిగిలింది సేవా స్ఫూర్తి మాత్రమే. గాలులున్నా, వర్షమున్నా విశ్వాసం మరియు కర్తవ్యం నిలిచాయి. వాలంటీర్స్ ఆగకుండా మళ్ళీ జనసమూహం వద్దకు వచ్చారు. భక్తులను బస్సుల్లోకి చేర్పించారు. ఎవ్వరూ వెనకబడకుండా చూసుకున్నారు. హ్యూమన్ చైన్స్తో క్యూ లైన్స్ని ఫామ్ చేసి ధైర్యంగా ముందుకు నడిపించారు. ఎందుకంటే సేవ అనేది పని కాదు, అది మనం పాటించే మార్గం. వైజాగ్ వాలంటీర్స్ నిస్వార్థంగా లక్షలాది భక్తులని వెనకుండి నడిపించారు. వాళ్ళు మార్గం తప్పిపోకుండా సరైన మార్గంలో వెళ్ళేలా చూసుకున్నారు. వృద్ధుల నుంచి మొదటిసారి వచ్చిన భక్తుల వరకు వాలంటీర్స్ ప్రతి ఒక్కరి ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు. భక్తులలో ఆందోళనను తగ్గించారు. విశ్వాసంతో ముందుకి నడిచేలా చూసుకున్నారు. క్యూ లైన్స్ని ఓపికగా నిర్వహించి ప్రతి భక్తుడికి దారి చూపించి ముఖంపైన చిరునవ్వుతో గర్భగుడి చేరేలా చూసుకున్నారు. కొండ ఆరంభం నుంచి శిఖరం అంచుల వరకు చందనోత్సవంలో వైజాగ్ వాలంటీర్స్ ముఖ్య స్తంభాలుగా నిలిచారు. జన సమూహాలకు దారి చూపించడం, క్యూలను నిర్వహించడం, ప్రతి భక్తుడు సురక్షితంగా దర్శనం చేసుకోవడానికి సహాయపడ్డారు. 36 గంటలు భక్తితో, క్రమశిక్షణతో సేవ చేశారు. ఎందుకంటే మాకు వాలంటీరింగ్ అనేది సేవ మాత్రమే కాదు, అది మేము ఎంచుకున్న మార్గం. We are Vizag volunteers. Together we rise in faith,
స్టాండ్ ఇన్ క్రైసిస్ అండ్ సర్వ్ ఇన్ సైలెన్స్. మానవ సేవే మాధవ సేవ. Thank you all the volunteers who have worked dedicatedly and selflessly for 36 hours.